హలో అండి. నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సో, ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, ఈ రోజు నుంచి వొకేషనల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌కి ప్రాక్టికల్స్ పబ్లిక్ జరుగుతున్నాయన్నమాట. ఈరోజు, రేపు, ఎల్లుండ. సో, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, పిల్లలకి మనం ఎంత చెప్పినా నేర్చుకుంటానే ఉంటారు. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. ఎందుకంటే మనం ఒకటికి 100 సార్లు చెప్పినా ఒకటి ప్లేస్‌లోనే ఉంటారనమాట. ఒకవేళ నేర్చేసుకున్నా కూడా ఎవరైతే మనకి ఎక్స్టర్నల్ ఎవరైతే వస్తూ ఉంటారో, సో ఎక్స్టర్నల్ అంటే బయట కాలేజెస్ నుంచి ఎవరైతే ఎగ్జామినర్‌గా వస్తూ ఉంటారో, వాళ్ళని చూసి చాలామంది కూడా భయపడుతూ ఉంటారనమాట చెప్పడానికి. లైక్ క్వెషన్స్ రాసేస్తారు. ఆన్సర్ షీట్ రాసేస్తారు. వైవా క్వెషన్స్ ఏదన్నా అడగాలి ఓరల్‌గా క్వెషన్స్ దానికి కూడా ఒక 5 మార్క్స్ ఉంటాయి. రికార్డ్‌కి 5 మార్క్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళ యొక్క యాక్టివిటీ, వాళ్ళ అంటే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారా లేదా? అంటే యెస్ కరెక్టా? రాంగ్? అసలు ఓపెన్ అయ్యిందా లేదా మౌత్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్ అది కూడా అన్నీ చూసి 5 మార్క్స్ వేస్తారు. రికార్డ్ మంచిగా రాస్తే 5 మార్క్స్ వేస్తారు. బట్ ఇక్కడ 5 మార్క్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే కనుక ఎక్స్టర్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి భయపడి వచ్చిన క్వెషన్ కూడా మర్చిపోయి చెప్పకుండా ఉండే పిల్లలు కూడా చాలామంది ఉన్నారనమాట. దాన్ని మనం కొంచెం కోప్పడకుండా వాళ్ళ మీద కొంచెం పుషప్ చేసి భయపడకండి అని చెప్పి వాళ్ళు పుషప్ చేస్తే కనుక నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఎవరైతే ఎక్స్టర్నల్స్ బయట నుంచి వస్తున్నారో వాళ్ళని చూసేటప్పటికి ఉన్నది కాస్త మర్చిపోతారు. ఎందుకంటే మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా! అదే అనమాట. పిల్లలైతే కొంచెం భయపడ్డారు. మా పిల్లలైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వరకే మార్నింగ్ జరిగింది. సెకండ్ ఇయర్స్‌కి వచ్చేసి ఆఫ్టర్‌నూన్ జరిగిందనమాట. ఫుల్ టయర్డ్. మార్నింగ్ అయితే నేను 5:30కి లేచి వంట చేసుకొని పిల్లలకి బాక్స్ పెట్టి వాళ్ళని స్కూల్‌కి పంపించి నేను ఇక్కడ 7:30కి స్టార్ట్ అయ్యాను. 7:30 స్టార్ట్ అయ్యి 8 కల్లా నేను కాలేజ్‌కి వెళ్ళిపోయాను. అప్పటికే అక్కడ ఉండేటప్పటికి అక్కడ స్వాట్ సార్ అందరూ వచ్చేసారు. కరెక్షన్ అన్నీ చూస్తున్నారనమాట. పేపర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. పిల్లల్ని ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక కొంచెం పుషప్ ఇవ్వండి. భయపడొద్దు, ధైర్యంగా ఉండని చెప్పాలి. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మంచిగా అటెంప్ట్ చేస్తారనమాట.